భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్రం పైన ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రతి చోట ప్రతి రాజకీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసి ఉద్యమ పార్టీగా నేపథ్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవవలసినటువంటి అంత నెసెసిటీ ఏముంది? శ్రీశైలం గారు, మీకు సత్యం గారికి, నరేష్ గారికి నమస్కారం. సత్యం గారి అభిప్రాయంతో పూర్తిగా ఏకీవిస్తాం. ఒక్క అక్షరం ముక్క లేకుండా సరిగ్గా విశ్లేషించాలి. దానికి అదనంగా చెప్పాలి, ఎప్పుడు కూడా రాజకీయాల్లో నా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని మనం వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ బార్గెన్ చేయడానికి ఏమున్నది? చెప్పినట్టు కేవలం 4 రాజ్యసభ సభ్యులు ఉంటారు, అంతకని ఇంకేం లేదు. డెడ్ లగేజ్ని మోసుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ ను బీజేపీ ఎందుకు తీసుకుంటుంది? డెడ్ లగేజ్ ఇదంతా ఏమన్నా నిజంగా కేసీఆర్ గాని కేటీఆర్ గాని అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ డెడ్ లగేజ్. ఈ డెడ్ లగేజ్ ని ఎందుకు మోస్తారు? ఎప్పుడైతే ప్రయోజనం ఉంటే మోస్తారు, ప్రయోజనం లేకపోతే మోయారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు తేడా ఏంటంటే, బీజేపీ మొదటి నుంచి తెలంగాణలో బలంగా ఉన్నది. యాక్చువల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనకు తెలంగాణలో మనకు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ బీజేపీ బలంగా ఉంది కదా. ఆనాటి నుంచి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కూడా అటువంటి అప్పుడు బీజేపీకి స్టేక్స్ ఏమైనా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ ని చేర్చుకోవడం నష్టం అవుతుంది, లాభంగా. ఒకటి ఏంటంటే, ఆ 4 రాజ్యసభ సభ్యులు చేర్చుకుంటే నష్టం ఏం కాకపోవచ్చు, కానీ వీళ్ళని కౌంటర్ చేయడానికి ఉపయోగించుకొని రేపు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తుంది కానీ, కాంగ్రెస్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది కానీ, బీఆర్ఎస్ కు దగ్గర బీఆర్ఎస్ కు అధికారం అప్పజెప్పే పరిస్థితి అయితే బీజేపీకి ఉండదు. ఒకటి. రెండోది, బీజేపీ మొదటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీలకు మెల్లమెల్ల హరణం చేసుకుంటూ వస్తుంది. ఉదాహరణకు మొన్నటిదాకా కలిసి వచ్చిన, అంతకుముందు అస్సాం ఆ విషయాలు చెప్పారు సత్యం గారు. నేను రీసెంట్ గా చూసాం కదా, మనం మొన్నటిదాకా బేషరతుగా మద్దతు ఇచ్చిన మన నవీన్ పట్నాయక్ ను వాళ్ళు ఏం చేశారో చూసింది కదా. అసలు కొసలు మిగలకుండా పోయింది కదా. ఆయన అయితే 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వారితో అంటగానట్టు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇచ్చారో బయట నుంచి ఆయన బేసుల కోసం ఇవ్వలే, మొత్తం మీద బీజేపీకి అవకాశాలు ఇచ్చారు, అన్ని అవకాశాలు. తాను అవకాశం తాను ఉంచుకుంటే అవకాశాలు కూడా తీసేసింది కదా. ఇవాళ బీజేపీ ఏం చేస్తుంటే, కాంగ్రెస్ తో గెలవగలుగుతాం, కాంగ్రెస్ ఎక్కడ వీక్ ఉందో అక్కడ గెలవగలుగుతాం, ఇక ప్రాంతీయ పార్టీల హరణం చేయాలని చూస్తుంది బీజేపీ. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలు పెట్టండి, వరుసగా 7 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. మన బీజేపీ ఇతర పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. మీకు పశ్చిమ బెంగాల్ కానీ, మొన్నటిదాకా ఒరిస్సా కానీ, ఇవాళ మనకు తమిళనాడు కానీ, మనకు పక్కన కొత్త ఓ రకం చెప్పాలంటే కర్ణాటక పరిస్థితి జనతా అవశేషంగా వచ్చిన అక్కడి పార్టీ బీజేపీ ఓ రకం చెప్పాలంటే. అట్లా చూసుకుంటే మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్, బీహార్ కానీ, పంజాబ్ కానీ చూసుకుంటే ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నది ఈ రాష్ట్రాల్లో. ప్రాంతీయ పార్టీలను మొత్తం హననం చేస్తే తప్ప మాకు బలం లేదు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు, కానీ వీళ్ళను మొత్తం అనగదొక్కాలని చెప్పి తమిళనాడులో మొదలుపెట్టింది. తమిళనాడులో అన్నాడీఎంకేను ఓ రకంగా పంపించినట్టే లెక్క. ఎందుకంటే మనం చూసాం కదా, చివరికి ఒక ఉప ఎన్నికలు కూడా డిఎంకే గెలిచింది. అంటే బీజేపీ మెల్లమెల్లగా తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక సీటు రాకపోయినా, ఒక సీటు ఉన్నది కూడగొట్టుకున్నా కూడా, ఒక సీటు చేసినా కూడా మనకు అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీజేపీకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలే టార్గెట్. అన్నింటినీ కలుపుకోవాలి, బెర్జన చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని రీచ్ చేయాలి. వాళ్ళు సరిగ్గా తెలంగాణలో అది విజయవంతం అయింది బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ నిజంగా అధికారంలోకి ఉండే మొన్నటిదాకా ఈ 2 పార్టీలు, జాతీయ పార్టీలు ఇక్కడ పక్కన బీజేపీను, కాంగ్రెస్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసినాయి. ఇవాళ బీజేపీ టార్గెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదు. బీఆర్ఎస్ ఎట్లా వీక్ అయింది, చచ్చిన బాంబుని ఇంకా చంపుతాం. అందుకని చాలా మంది ఏమనుకుంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి కాదు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రజల అభిప్రాయం ఏమైందంటే, మొన్నటి ఎన్నిక చూడండి, ఆనాడేమో బీజేపీ అధికారంలో రాదు, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది అని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలంతా బండి సంజయ్ గారు అన్నమాట ఏమన్నాడు, మేము చాలా ప్రయత్నం చేసినాం, బీఆర్ఎస్ బదనాలు చేసినాం, కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పోయినాయి. నిజమే కదా. కానీ మొన్నటి దాని కాదే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని ఎంత ప్రచారం చేసినా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ ని గెలిపించకపోయినా వేస్ట్, అక్కడ పోయి చేసేదేం లేదు వీళ్ళని చెప్పి సగం సీట్లు అప్పచెప్పారు, మేము కోటిచ్చారు. ఇట్లా చూసుకుంటే అసలు తెలంగాణ రాజకీయాలే వర్గపోరు కానీ కులపోరు ఉండదు, కులం సమస్య ఉండదు. అంటే అక్కడి ప్రయోగం ఇక్కడ. అంటే ఏ 2 ఎన్నికలు ఒకే విధంగా ఉండవు, ఏ 2 రాష్ట్రాల రాజకీయాలు ఒకే విధంగా ఉండవు కనుక తెలంగాణలో
కులగజ్జి లేదు, కుల పోరు లేదు, వర్గ పోరాటం ఉంటుంది. కనుక వర్గ పోరాటంలో ముఖ్యంగా ఏమైందంటే ఈ రెండు పార్టీల మధ్యన పోటీ అనుకున్నప్పుడు రెండు పార్టీల మధ్య తేల్చింది. ఎక్కడ కూడా త్రివేడి సంగమం లేదు. మూడో పార్టీ వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఏది మన కర్ణాటక జేడీఎస్ లాగా నిలిపోతారు. ఇక అవసరం కోసం అంటారా? కానీ కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితి లేదు కదా. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కేసీఆర్ నమ్మ 2004లో ఏం జరిగింది, 2009లో ఏం జరిగింది, 2014 ఏం జరిగింది చూస్తున్నాం కదా మనం. కనుక పార్టీలు కేసీఆర్ స్నేహాన్ని నమ్ముతారా అంటే వాళ్ళ అవసరం కోసం వస్తారు పోతారని అర్థమైంది. ఇక ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనకు మందమతి మన మూడు చేపల కథ ఉన్నది. ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు వీళ్ళే గుడుగుడు కూర్చొని గుండె రాగం. గతంలో నేను సోషలిస్ట్ క్లాసులు చెప్పినట్టు చెప్పేవాడిని. మొత్తం ఎన్ని కుటుంబాల చేతిలో దేశం అంతా ఉన్నది బందీ అయింది ఆర్థికంగా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 200-300 కుటుంబాల చేతిలో మొత్తం రాజకీయం బందీ అయింది. అట్లాగూ సోషలిజం అనేది పోయి ఆ రకంగా మొత్తం పెట్టుబడిదారు మేరకు ఎల్పిజి నడుస్తున్నాయి. ఎల్పిజి నడుస్తుంది మొత్తం దేశం అంతా. రాజకీయాల్లో కూడా ఇదే జరుగుతుంది అంటున్నారు. కార్పొరేట్ కల్చర్ వచ్చింది. రాజకీయాల్లో సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది, సామాన్యుడు పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడు ఈ కార్పొరేట్ వర్గాలు ప్రవేశించిన తర్వాత నాకేంటి నీకేంటి అంతే, ఇంకోటి ఏంటి, ₹1 ఖర్చు పెట్టాలి, భోజనం చేయాలి, తిరగాలి. అందుకనే ఇప్పుడు మూడు చేపల కథలో లాగా బీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఎవరు తప్పక ఆ పార్టీని పట్టుకునే వాళ్ళు ఆ 3, 4, 10, 11 మంది మిగులుతారు. అతి త్వరలో ఇంకో ప్రమాదం ఏమిందంటే, ప్రమాదం అంటే వాళ్ళకు మనకు కాదు, వాళ్ళ బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోయి 25 మంది చేరిపోతే 26 చేరింది అనుకోండి, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు. చేసుకున్నంత శ్రీశైలం గారు ఇప్పుడు ఆయన మొదటిసారి కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు ఒక మునుగు ప్రకారం నడిచాడు. నేను సత్యం గారికి బాగా సమర్థించిన కూడా బీఆర్ఎస్ చేసిన పని మంచి అని. కానీ ఏమైంది, రెండోసారి అహంకారం ఉన్న అవినీతి ఉన్నా సహిస్తారు, కానీ ప్రజలు అహంకారాన్ని సహించారు. పోతనామాత్యుడు తన కవితా కన్యకును పడుపుకూడు కోసం అమ్ముకోరు రాజుకోరని, అది తెలంగాణ పోరాట పాటిప. కనుక ధిక్కారం, తెలంగాణ ధిక్కారాన్ని వాళ్ళు ప్రజలు చూపించారు, నువ్వు తప్పు చేసినావని. రెండోసారి అవినీతితో అహంకారం ఒకటే కదా, అవినీతి కూడా ఉన్నది. ఈ రెండింటిని కలగలిపి రెండోసారి అవినీతి పోయిండు. అందుకని స్కామ్ అనేది బయటపడుతున్నాయి. అది నిజమైంది అబద్ధమైన తర్వాత సంగతి. కానీ ఇవన్నీ బయటపడిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో ఉండే వాళ్ళు ఎంతమంది అంటే ఇప్పుడు అందరు ఎక్కడికి పోయిండ్రు. 2014లో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పోయి వీటి కలిసిండ్రు, 2 బీఎస్పీ ఎమ్మెల్యేలు కలిసిండ్రు, 3 మన వైసీపీ ఎమ్మెల్యేలు కలిసిండ్రు. చూసినాం కదా 2018లో కూడా అవసరం లేకుండా కలుపుకున్నాడు. ఇవాళ వీరు చేసే పని కరెక్ట్ అంటలేదు. వాళ్ళు చేసిన ఖండించినా ఇవాళ కాంగ్రెస్ చేసినా తప్పే అంటున్నాడు. వీళ్ళందరూ చేపలు కనుక అధికారం నుంచి దూరం అయితే, మనం నీళ్ళ నుంచి దూరం అయితే ఎట్లయితాయో ఇవాళ అధికారం నుంచి దూరం అయితే రాజకీయ నాయకులందరూ ఒకటే. వీళ్ళకి పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు అని నేను అంటున్నాను. ఒక మాట ముగిస్తాను. మనకు ఇంతకుముందే ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఎవరు పట్టించుకుంటున్నారు ప్రజలు, ఎట్లా పోయినా ఏం కాకపోమని కాదు, ప్రజలు పట్టించుకుంటారు. మొన్న 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్ చేరిందో బీఆర్ఎస్ చేరిందో వాళ్ళను ఓడించండి అని రేవంత్ రెడ్డి పిలిపించారు. ఆ పిలుపుకు స్పందించారు అనుకోవట్లేదు. కానీ 12 మందిలో 10 మందిని ఓడించారు ప్రజలకు షార్ట్ మెమరీ అనుకుంటారు. కాలము రాగానే కాటేసి తీరుతారు కాళోజీ నారాయణ దగ్గర.